మరి జాబ్ పోయిన సందర్భంలో మన యుగంధర్ పార్టీ చేస్తున్నాడు కదా, అలా చూడకరా, ఎందుకు చూద్దాం కిందకి చూడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవా. వెల్కమ్ టు ది కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే మన నాని బాబాయ్ కోల్డ్ దొడ్లో. అండ్ చక్కగా ఈరోజు వంట వండుకొని తిండమే. వంటకి స్పెషల్ ఏంట్రా అంటే ఈరోజు మా ఫ్రెండ్ యుగంధర్ గారిది జాబ్ పోయింది. జాబ్ పోయిన సందర్భంలో మా అందరిని పిలిచి నాని బాబాయ్ తోటలో ఎప్పటిలాగే వంట వండుకొని తినడమే. ఫోన్ చేశాడు, ఫోన్ చేసి జాబ్ పోయిందిగా అంటే ఏంట్రా అంటే మంచి స్పైసీగా హాట్గా ఏదైనా తినాలనిపిస్తుంది రా దేవా అన్నాడు. సర్లే త్వరగా అయిపోయిందంటే చికెన్ అని చెప్పి చికెన్ మంచి స్పైసీగా వండి పెడదామని మా వాడికి వచ్చి ఈరోజు ఇప్పుడు చికెన్ కర్రీ వండుకున్నాం. ఇదే మరి పార్టీకి ఇంకో గెస్ట్ కూడా, చీఫ్ గెస్ట్ ఎవరంటే మన ఏలూరు కుర్రోడు కూడా వచ్చాడండి. పర్లేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. రాయుడు గారు మిలిటరీ హోటల్ పాపైన ఆయన చికెన్ ఎలాగో ఇప్పుడు మనం యుగంధర్ చికెన్ చేస్తున్నాం. మనం జాబ్ పోయిన యుగంధర్ చికెన్. సో దానికి కావాల్సిన ఏంటంటే యాజ్ యూజ్గా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ. దానికంటే ముందు చికెన్ కావాలి. మన బాబాయ్ కొట్లో తెచ్చుకున్న, ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు కాబట్టి ఇలాంటికి మన బాబాయ్ కొట్లో తెచ్చుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా ప్యాకెట్లు. ఇవి మ్యాక్స్ ఇంట్లో తయారు చేసుకుని తెచ్చుకుంటేనే కొంచెం టేస్ట్ ఉంటాయి. మాకు తప్పదు కాబట్టి ఇక బాబాయ్ కొట్లో తెచ్చుకున్నాం. అందరూ వంట వండడం చాలా కష్టం అనుకుంటారు. వంట కాదు, మంట పెట్టడమే చాలా కష్టం. సో మంట పెట్టే మీ బ్యాచ్లో ఫ్రెండ్ ఉంటాడుగా, ఆడికి షేర్ చేయండి. మా యుగంధర్ జాబ్ పైన శుభ సందర్భంలో ఈ వంటనే ప్రారంభిస్తున్నాం. ఇది చివరి వరకు చూడండి, హిట్ అయిద్దో ఫట్ అయిద్దో మా యుగంధర్ గారి జాబ్ లాగే. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. తెలియకుండా దొంగతనంగా తీసుకొచ్చిన నూనె వేసేద్దామా? దేవగడి స్నేహంలో ఇన్ని రోజుల్లో నువ్వేమి నేర్చుకున్నావు? ఇన్ని రోజుల్లోనా? మంట పెట్టడం. నిజమే. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. మన అలాగే ఈరోజు యుగంధర్ గారి చికెన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి నూనె బాగా మరిగిపోయింది. మన యుగంధర్ గారి చెప్తే వచ్చి రానట్టు కోసిన ఉల్లిపాయలు, వాళ్ళగా నిలువుగా పెరిగిన పచ్చిమిరపకాయలు వేసేద్దామా? సాల్ట్ తేలేదు కదా నువ్వు? తేలా. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత చిటికుడు పసుపు వేయాలి. అంటే చికెన్ కూర ఎలా వండాలో మీకు తెలీదా? తెలుసు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వేయాలి అని చెప్పి మాలాగా ఇన్స్పిరేషన్ ఎవరైనా వంట వండుదాం అనుకున్న వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. కాకపోతే ముందే చెప్తున్నాను, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మళ్ళీ మీరు వండుకున్న తర్వాత ఏదన్నా జరిగిందంటే అది మా పూజ కాదు, ముందే చెప్తున్నా. 90s కిడ్స్కి మరీ చెప్తున్నా, పెళ్ళి అయిపోయి ఉంటారు ఇంట్లో, ఇలా వంటలో దాకలో తీసుకొద్దాం, గరిటలు తీసుకొద్దామంటే తిరగేస్తారని. ఓ యుద్ధమే చేయాలి, మీకు తెలియదు. ఈ రోజు ఏంటంటే మా యుగంధర్ గారు జాబ్ పోయిందంటే ఆ సింపతితో ఏవో ఈ 2-3 దాఖలు ఇచ్చి పంపించారు. సో మేము అందుకే ఇలా నీట్గా వండుకొని తినగలుగుతున్నాం. ఇది అందరికీ పాసిబుల్ అయ్యిద్దని నేను చెప్పను. ఒక 2 స్పూన్స్ వేయండి, ఎక్కువ వేయండి అల్లం పేస్ట్. ఇది మేము బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అంత ఉండదు ప్యాకెట్లో, అందుకే వేసాం 2 ప్యాకెట్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా వదిలేయకూడదు, ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగును మాడిపోతూ ఉంటుంది. సో అలా మా యుగంధర్ గడి మొహం పేస్ మాడిపోయింది చూసారా, అలా మాడిపోద్ది మనం కలపకుండా ఉన్నామంటే. పాపాయ నానమ్మ చికెన్ అలాగో యుగంధర్ చికెన్ కూడా అంతే ఫేమస్ చేస్తాం మేము. చూడండి, మన యుగంధర్ పేరు మీద చికెన్ ఉండేటప్పుడు మరి మన యుగంధర్ చెయ్యి కొంచెం కూడా పడిపోతే బాగోదు కదా. అందుకే మసాలా దినుసులని మా ఓడి చేతి వేపిద్దామని మా కమిటీ కుర్రోళ్ళు అందరూ చెప్పేటప్పటికి చేస్తాం. ఏంటి ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అరే ఏంటా నక్షత్రం చదువుతాయండి, మరి పడట్లేదు. జాలి అదండి. ఎదటోడి మీద ఏదో నిందలు వేయాలంటే దబ్బు అని ఎత్తారు, కానీ వేలేపోతున్నాడు మా ఊడి. చికెన్ మళ్ళీ ఏం వేద్దాం చెప్పొద్దు, తిడతారా. మా ఊడి చేస్తే ఏం వేసాడంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఎవరైనా లాస్ట్ లో వేస్తారు. మా ఊడు ముందే వేస్తాం. యుగంధర్ చికెన్ మసాలా, ఈ యుగంధర్ చికెన్ కాబట్టి ముందే వేస్తాం మేము. మా ఆడు మొహం చూసారా సార్ డబుల్ యాక్షన్ మొత్తం వేసానా? ఇంటికి తీసుకెళ్తాండి. ఇక్కడ దగ్గరుండి కొంచెం కారం కూడా వేసుకోవాలి సరిపడినంత. మరి స్పైసీ కారణం కాబట్టి కొంచెం స్పైసీ మేము కారం అయితే ఎక్కువ వేసుకుంటాం. కలుపు మసాలా కాదు మంచిగా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.
నా తడాకా చూపిస్తా. ఫ్యూచర్లో అన్నీ కుదిరితే మా వాడు వంట మనిషి కూడా కావచ్చు, ఎందుకంటే జాబ్లెస్ కాబట్టి. మా వాడు ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేయట్లేదండి, నాకంటే ఇప్పటి నుంచో జాబ్లెస్. ఇంట్లో ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సో అన్నీ కలిపేసుకున్నాం కదా, అస్సలైన మ్యాటర్ ఇది వేస్తున్నాం చికెన్ కలుపు. కొండ పగిలిపోతారే, జాగ్రత్త. కట్టెల పొయ్యి మీద ఉండడం చాలా కష్టం ఫ్రెండ్స్. అమ్మ బాబాయ్, మన అమ్మలు ఇలా అందరూ అలా కట్టెల పొయ్యి మీద ఉండేరు, వండే ఇక్కడికి వచ్చారు. అబ్బా 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 దేవా. ఆర్ట్రా వంట వండడం అంటే ఆర్ట్. ఏంటి సార్ అది? ఆర్ట్రా వంట వండడం అంటే ఆర్ట్. ఇప్పుడంటే ఇండక్షన్ స్టవ్లును గ్యాస్ స్టవ్లు అన్నీ వచ్చినాయి. 90s కిడ్స్కి బాగా తెలుసుద్ది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ ఖచ్చితంగా పుల్లల పొయ్యి మీద ఎప్పుడో ఒక రోజు వంట ఉండే ఉంటారు. రిచ్ ఫ్యామిలీ గురించి మాట్లాడలే నేను, మళ్ళీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. చిన్నప్పుడైతే మా ఇంట్లో ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వండేటోళ్ళు వంటలన్నీ. అంత ప్రయత్నం పడి ఉంటుంది. అస్సలైన మ్యాటర్ కూరకు మొత్తానికి రుచినిచ్చే ఉప్పు మనకి రుచికి సరిపోయినంత వేసుకోవడమే. వేసుకొని మంచిగా కలుపుకొని 40 పాకం ఎలా ఉంటుందో చూడాలి. దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉంచామంటే దీంట్లో ఉన్న నీరంతా దిగి కూర బాగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత కొంచెం మనకు సరిపడిన కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టేస్తే ఒక అరగంటలో అయిపోతాయి. తర్వాత గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే మన యోగందర్ చికెన్ కర్రీ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర ఉడికిపోయింది. ఇక దింపి 5 నిమిషాల ముందు గరం మసాలా జల్లుకొని 5 నిమిషాలు దించేసి తినేయడమే. సో టేస్ట్ చేసి మన యోగందర్ చికెన్ ఎలా ఉందో చెప్దాం. కూర అయిపోయిందో లేదో చూద్దాం రండి. సో ఇప్పుడు మన యోగందర్ చికెన్ ఎలా ఉందో మన యోగందర్తోనే టేస్ట్ చేయించి చెప్దాం ఎలా ఉందో. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. కాలుతుంది యోగందర్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మా యుగంధర్ గారు జాబ్ పోయిన సందర్భంలో మనం వండుకున్న యుగంధర్ చికెన్ చాలా టేస్టీగా వచ్చింది. ఫ్రెండ్స్ అందరం సరదాగా వచ్చి వండుకొని ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ మా యుగంధర్ గారికి డెఫినెట్గా జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన సందర్భంగా ఈసారి ఆనందంలో మటన్ వండుకొని మీ అందరికీ చూపిస్తా. సో ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఫన్నీగా చేసే వీడియోలు అన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడైనా కష్టాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, ప్రతిదానికి డేలా పడిపోకూడదు. మా యుగంధర్ గారి లాగా బాధలో కూడా చికెన్ వండుకొని ఒక కొత్త ఎనర్జెటిక్తో వచ్చి లైఫ్లో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇప్పుడు దాకా మనం చేసిన యుగంధర్ చికెన్ మీకు నచ్చినట్టయితే, చివరి దాకా చూసినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ ఇన్స్టాలో మన కలికి ఇండియన్ కల్చర్ అనే పేజ్ ఉంటుంది, దాన్ని డెఫినెట్గా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా ఉంటా. జై హింద్.